విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 నేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ అధినేత జగన్ కష్టసుఖాల్లో విజయరెడ్డి లేని సమయం లేదు. అలాంటి నేత హఠాత్తుగా పార్టీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు షాక్ తిన్నాయి. ఉరుములేని పిడుగులా విజయసాయి ఎందుకీ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈ పరిణామాన్ని ముందే ఊహించినట్టు, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మీ నిర్ణయాన్ని ఆమోదించినప్పటికీ ఇప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తాం. మా పార్టీ ఆవిర్భావం నుంచి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాల్లో ఒకరు. కష్ట సమయాల్లోనూ విజయాల్లోనూ రెండిటిలోనూ మాతో నిలబడి ఉన్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఇది విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందన. పార్టీ కీలక నేత, అందున పార్లమెంటరీ పార్టీ నేత హఠాత్తుగా రాజీనామా చేయటంతో ఎలా స్పందించాలో వైసీపీకి అర్థం కాలేదా? లేక విజయసాయి ఎప్పుడు తప్పుకుంటారా అని పార్టీ ఎదురుచూసిందా అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తన ప్రకటనలో చెప్పినట్టు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి ఖచ్చితంగా మూలస్తంభమే. ఏ అంశానికైనా మంచి చెడు అన్నట్టు విజయసాయి వల్ల ఆ పార్టీకి లాభమో నష్టమో జరిగి ఉండొచ్చు. కాని అది ఆ పార్టీ అంతర్గత విషయం. పార్టీలో ఓ ఉన్నత స్థాయి నేత అనూహ్యంగా అస్త్ర సన్యాసం చేయటం, దాన్ని పార్టీ నిలువరించే ప్రయత్నం చేయకపోవటం వల్ల కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఎంతో చేసిన విజయసాయిరెడ్డి వంటి వారినే కాపాడుకోలేకపోతే మనకి ఎవరు దిక్కవుతారని దిగువ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధిష్టానం తగిన రీతిలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత అందుబాటులో లేకపోయినా మిగిలిన సీనియర్ నేతలైనా ఆయనతో మాట్లాడితే బాగుండేదని అంటున్నారు. పార్టీలో ముఖ్య నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు ఏమాత్రం చలించకపోవటంతో వైసీపీ పెద్దలకు తెలిసే విజయసాయిరెడ్డి తప్పుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించినట్టయిందని అంటున్నారు. విజయసాయి రాజకీయ సన్యాసానికి ఆయన చెబుతున్న కారణాల్లో ఎంతవరకు వాస్తవముందో కాని ప్రభుత్వ చర్యలకు భయపడే ఆయన రాజకీయాలకు దూరమయ్యారని అంటున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు మద్యం, మైనింగ్, ఇసుక కుంభకోణాల్లో ఆయనపై కేసులు కత్తివేలాడుతోందని చెబుతున్నారు. కాకినాడ పోర్టు ఇష్యూలో విజయసాయి వియంకులు కూడా ఇరుక్కోవటం, వారిని కాపాడే ప్రయత్నంలో విజయసాయి విఫలమవడంతోనే ప్రధానంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చిందంటున్నారు. ఈ విషయంపై వైసీపీ అధిష్టానానికి ముందే సమాచారం ఉన్నా తగిన భరోసా ఇవ్వలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాయిరెడ్డి వెళ్లిపోయినందుకు పార్టీలో సంబరాలు చేసుకుంటున్నారు కొందరు నేతలనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. అదేంటంటే ఏపీలో వైసీపీకి పరిస్థితి ఏంటి? ఆ పార్టీ నుంచి నేతలు ఎందుకు బయటకు వెళ్తున్నారు? వెళుతూ వెళుతూ రాజకీయాల నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నారు? ఎదుటి పార్టీలో అవకాశం లేకుంటే ఆ పార్టీలో చేరే పరిస్థితులు పోగొట్టుకుంటారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అటు తర్వాత సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే వీరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం తమకు ఇక రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. అంతలా పరిస్థితి దాపురించటానికి కారణం ఎవరంటే మాత్రం అందరి చూపు జగన్ వైపే ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల వైసీపీ కాలగమనంలో చాలా తప్పిదాలు జరిగాయి. పార్టీ శ్రేణులకు ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది. రాజకీయ దూకుడు తన అధికమైంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి చేటుగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2011 మార్చి 12న వైఎస్సార్సీపీని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో విజయసాయిరెడ్డి, షర్మిల, విజయమ్మ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన సబ్బం హరి, కొనతాల రామకృష్ణ వంటి వారు జగన్ వెన్నంటే ఉన్నారు. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావంలో ఉండే నేతలు ఎవరూ ఎక్కువ రోజులు ఆ పార్టీలో ఉండలేకపోయారు. వాస్తవానికి జగన్ వెంట ఉండి కష్టాలు పడింది ఒకరు, పదవులు అనుభవించింది మరొకరు. నాడు జగన్ వెంట నడిచిన చాలామంది నేతలు మధ్యలోనే డ్రాప్ అయ్యారు. కొందరు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. సబ్బం హరితో పాటు కొంతాల రామకృష్ణ పూర్తిగా జగన్కు దూరమయ్యారు. అప్పట్లో తెలంగాణ నుంచి కొండా సురేఖ, గోనె ప్రకాశ్రావు వంటి నేతలు ఉండేవారు. తర్వాత కాలంలో విభేదించి బయటకు వెళ్లిపోయారు.
జగన్ తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిల కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయమ్మ కుమారుడితో అప్పుడప్పుడు కనిపిస్తున్నా రాజకీయంగా విభేదించినట్టే ఇప్పుడు విజయసాయిరెడ్డి సైతం పార్టీకి దూరమయ్యారు. అంటే దాదాపు వైసీపీ ఆవిర్భావ సమయంలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఆ పార్టీకి దూరమైనట్టే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలకు కాదని తన సొంత టీమును ఏర్పాటు చేసుకున్నారు జగన్. సీనియర్లను పక్కన పెట్టి తనను నమ్ముకున్న జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. తన మాటకు తిరిగి చెప్పకుండా ఉండే నేతలకు ఎంపిక చేసుకుని పదవులు ఇచ్చారు. వారికి విపరీతమైన వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే అది ప్రత్యర్థులపై ప్రయోగించటంతో విఫలమైంది. అయితే జగన్ ఆదరించిన నేతలు ఎవరూ ఇప్పుడు ఆయనకు మద్దతుగా లేరు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఎవరూ మాట్లాడటం లేదు. అయితే ఇంత జరుగుతున్నా జగన్లో ఒక సమీక్ష జరగట్లేదు. ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించుకోవటం లేదు. మున్ముందు ఇలాగే సాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.